హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీకు నచ్చితే వీడియో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి జాబ్ క్యాలెండర్ సిద్ధం అంటూ మనకు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటనలు అయితే వస్తూనే ఉన్నాయి. ఏపీ పోలీస్ శాఖలో కూడా భారీ ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయబోతున్నామంటూ చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో భారీ ఖాళీలు 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయంటూ కూడా అధికార పార్టీ మరి ప్రకటించడాన్ని మనమైతే మరి రానున్నటువంటి రోజుల్లో మంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి అనుగుణంగా మనమైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎవరైతే కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫ్రెషర్స్గా వచ్చారో సో వారికైతే చాలా గట్టి పోటు ఉంటుందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కాబట్టి సో వారికి పోటీగా చదవాలంటే ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్. సో మరి అందరినీ దృష్టిలో ఉంచుకొని ఫ్రెషర్స్ని, ఎక్స్పీరియన్స్డ్గా ప్రిపేర్ అవుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని మన యాప్లో మంచి కోర్స్ అయితే లాంచ్ చేసామండి. అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఏపీటీఎస్వి ఒకసారి చూడండి, డెమో చూసి తీసుకోండి. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గాయస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ స్కూళ్లలో 22,776 పోస్టుల ఖాళీ. శాసనసభలో మంత్రి లోకేష్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో 22,776, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తామని, ప్రమోషన్ల ద్వారా 6,429 ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ శాసనసభలో చెప్పారు. మరి గురువారం సభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ప్రత్యేక అవసరాల బాలులు చదివే పాఠశాలల్లో 1:10 అండ్ 1:10 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండేలా కృషి చేస్తామన్నారు. 2018 నోటిఫికేషన్లో స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. మరి రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులు నియంత్రించడానికి ప్రణాళిక రూపొందిస్తామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా వేస్తామని చెప్పేసి మంత్రి అనిత గారు కూడా చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. మరి గత అంటే నిన్నటి రోజు హోంమంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. పోలీస్ శాఖలో 19,999 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి భర్తీ చేస్తాము, విడతల వారీగా అయినా చేస్తాము, లేదా ఒకేసారి అయినా నోటిఫికేషన్ ఇస్తాము. ఏదైతే గత నోటిఫికేషన్ ఆగిందో కోర్టు కేసుల వల్ల దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామంటూ చెప్పడం అయితే ఇక్కడ మరి మనమైతే చూడవచ్చండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. నెక్స్ట్, త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ కూడా మండలి ప్రశ్నోత్తరాలు ఆర్థిక మంత్రి పయ్యావుల గారు చెప్పడం అయితే ఇక్కడ మనం చూడవచ్చండి. ఓకేనా? మరి 16,000కు పైబడి టీచర్ పోస్టులు భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జూన్ 2019 నాటికి దాదాపు 2,46,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఖాళీ పోస్టులో కొన్నింటిని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ వ్యక్తులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారని కూడా ఇక్కడైతే ఆరోపించడం అయితే జరిగింది. మొత్తము 2,46,000 ఖాళీలు ఉన్నాయండి. చాలా వాటిలో రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా పేర్కొనడం జరిగిందండి. కొన్నింట్లో కాంట్రాక్ట్ వ్యక్తులు, కొన్నింట్లో మరి అవుట్సోర్సింగ్ వ్యక్తులు కూడా వర్క్ చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇక రైల్వే మినిస్ట్రీ నుంచి, కేంద్ర ప్రభుత్వ రైల్వే మినిస్ట్రీ నుంచి ఒక నోటీస్ అయితే విడుదల కావడం జరిగిందండి. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి మరి నోటీస్ అయితే విడుదల చేయడము జరిగింది. ఓకేనా? నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఓకే, ఇక చూడండి, మొత్తం
404 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో అకౌంటెంట్స్, క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, కమ్యూనికేషన్ కమ్ టికెట్ కలెక్టర్ 1985. ఈ ఉద్యోగాల గురించి కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్ క్లర్క్ వచ్చేసి 68. మొత్తము నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి ఇవి. ఓకేనా. నెక్స్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్. ఇవి పైన ఏమో ఇంటర్ బేసిస్, ఇవేమో డిగ్రీ అన్నట్టండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ సేఫ్టీ 2684. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ సేఫ్టీ 963. చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ లేదా కమ్ టికెట్ సూపర్వైజర్ 1737. జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1371. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 725. మొత్తము 7479 మరి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి. రెండు కలిపి 10,884 ఖాళీలు అయితే నోటిఫై చేసినట్లుగా మనకు నోటీస్ అయితే అధికారికంగా విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటి నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. మనం అనుకున్నట్లుగా ఆగస్టులో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగానే విడుదలైతే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మన యాప్లో ఆర్ఆర్బీ, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ కోర్స్ కూడా పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.